చొక్కా మడతేసి దోచుకో, పంచుకో, తినుకో. అవినీతి పరిపాలన చేయడమే ఆంధ్రప్రదేశ్ లో మా ధ్యేయం, మా ప్రభుత్వం ధ్యేయం. మా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. చెలియలి కట్టను తెంచుకొని విలయము విజృంభించునని ధర్మ మూలమే మరచిన జగతి యుగాంతమెదురై ముంచునని సత్యవ్రతునకు సాక్షాత్కరించి సృష్టి రక్షణకు చేయూతనిచ్చి త్రోవం చూపిన మత్స్యం కాలగతిని సవరించిన సాక్ష్యం. ఖచ్చితంగా సిపిఎస్ ను రద్దు చేస్తాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం. సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి 4 రోజులు హామీంచిన ముఖ్యమంత్రి ఎవట్లేదు. ఇళ్ల సంఘంలో బ్రాండ్ షాపులు పెట్టి లైసెన్సులు ఇచ్చి చాలా ఇబ్బంది పెడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. ఈ రాష్ట్ర ప్రజల కోసం, భవిష్యత్తు కోసం మా ఈ 33,000 ఎకరాలు త్యాగం చేశారండి. చేయదలచిన మహత్కార్యము పోయజాలని భారమైతే ఇక్కడ రాజధాని అనే ఊహా చిత్రం సాధ్యమవుతుందా? అందలేని నిరాశలు అణగారిపోతే గుసలు కొట్టే అసహనపు నిట్టూర్పు సెగలకు నీమిని ఓడించగలిగిన ఓరిమి కూర్మమన్నది. పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం ప్రజలకు మేలు చేయాలనే ఆకాంక్షతో ఎల్లప్పుడూ పరితపించే వ్యక్తి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. అందుకే తెలుగు ప్రజల్ని పట్టి పీడిస్తున్న వైకాపా దుష్ట శక్తులను వేటాడేందుకు ఈ జనసేనాని కదిలింది. ఇసుక కొరత వల్ల భవన నిర్మాణ కార్మికులు 36 మంది ఆత్మహత్య చేసుకున్నారండి. ఈ అమ్మ మూడు చెప్పిన సలహా చెప్పారంటే ఓ లారీ ఎక్కాడు, దాని పేరు వరాహి అట. ఎవరిద్దరు చూద్దాం. వారాహితో మచిలీపట్నం రా అన్నావు కదా, వస్తున్నాడు నీ మొగుడు. అధికార మదంతో ఇల్లు పరిచి కొట్టుకుంటున్న వైసీపీ అనపడే మహిళానికి ఈ క్రిమినల్ ఎంపైర్ ని నేలమట్టం చేసి జగన్మోహన్ రెడ్డికి రోడ్డు మీదకి నువ్వు కలిసి కొట్టుకుంటున్నావు. డబ్బులు ఎక్కువై జగన్ గుర్తుపెట్టుకో. ఇది సనాతన ధర్మంతో నడుస్తున్న దేశం. కర్ణభూమి. తుచ్చమైన రాజకీయాలు చేసే కొమ్ములు నిరంకొట్టి వ్యూహాలు వేస్తాం, కింద కూర్చోబెట్టి తొత్తులు పెట్టుకుంటాం. వచ్చే ఎన్నికల్లో నెత్తి మీద కాలేసి తొక్కుతాం కదా. అమేయమనూహ్యమనంత విశ్వం ఆ బ్రహ్మాండపు సూక్ష్మ స్వరూపం ఈ మానుష రూపం ఉజ్జాకృతిగా బుద్ధిని భ్రమింపజేసే